కార్తీక మాసంలో నదీ స్నానం ఆచరిస్తే పాపాలు పోతాయి, పుణ్యం సిద్ధిస్తుంది. ఇది భక్తుల నమ్మకం. అదే సెంటిమెంట్తో భక్తులు ఆ నదీ తీరానికి చేరుకున్నారు. అది ఒకప్పుడు జీవనదే, కానీ ఇప్పుడే గరళంగా మారిపోయింది. యమునా నది కాలుష్య కాసారంగా మారింది. అయితే పవిత్ర పండుగ రోజుల్లో గత్యంతరం లేక ఆ మురికి నీటిలోనే పవిత్ర స్నానాలు చేస్తున్నారు భక్తులు. కాలుష్య నదిలో పుణ్య స్నానాలపై స్పెషల్ రిపోర్ట్ చూడండి. ఏంటి ఘోరం, ఏంటి దౌర్భాగ్యం, ఏంటి दुस्थिति। पानी बहुत गंदा है, पानी झाग आ रहा है, बहुत गंदा पानी है, नहाने में बहुत प्रॉब्लम हो रही है। हम लोग का तो उम्र हो गया और गंदगी पानी से बीमार पड़ सकती हूँ, क्या करें ना, चार बस करना पड़ता है। పవిత్రమైన పండుగ రోజుల్లో గత్యంతరం లేక మురికి నీటితోనే పవిత్ర స్నానాలు, కాలుష్య కాసారంలోనే కార్తీక మాస పుణ్య స్నానాలు, విషపు నురుగుతోనే చాత్ పూజా స్నానాలు. హతవిధి, ఎందుకీ దయనీయమైన పరిస్థితి? మంచు దుప్పటి కాదు, సబ్బు నొరగ అంతకన్నా కాదు, మురుగునీటి ప్రవాహంతో కాలుష్య కాసారంలా మారిపోయిన యమునా నది ఇది. పవిత్ర కార్తీక మాసంలో పుణ్యస్నానాలు చేసి శివుడికి పూజలు చేస్తారు భక్తులు. ఢిల్లీ చుట్టుపక్కల ప్రజలకు ఈ యమునా నది ఒక్కటే దిక్కు. ఆ ఒక్కటి ఇప్పుడు ఇలా గరళంగా మారిపోయింది. ఇక ఏం చెయ్యలేని పరిస్థితి. మరో నదిలో స్నానాలు చేసే ఛాన్స్ లేదు. అందుకే గత్యంతరం లేక ఈ మురుగునీటిలో ప్రాణాలను పణంగా పెట్టి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు మహిళలు. పుణ్యనదుల్లో ఒకటి యమునా నది. హిమాలయ పర్వతాలలో యమునోత్రిలో జన్మించి ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీల గుండా ప్రవహిస్తుంది. ఇది నేరుగా సముద్రంలో కలవకుండా త్రివేణి సంగమంతలో తిరిగి గంగా నదిలో సంలీనం చెందుతుంది. యమునా పరివాహక ప్రాంతాలలో యమునానగర్, ఢిల్లీ, మధుర, ఆగ్రా, ఇటావా, అలహాబాద్ నగరాలు ఉన్నాయి. ఈ నగరాల కాలుష్యం యమునను భారతదేశంలో అత్యంత కలుషితమైన నదిగా మారుస్తోంది. ముఖ్యంగా ఢిల్లీలో 22 కిలోమీటర్ల మేర ప్రవహించే యమునా నదిలో కాలుష్యం తారాస్థాయికి చేరింది. దేశ రాజధాని పరిసర ప్రాంతాల్లో యమునా నదిని చూస్తేనే అర్థమవుతుంది. మరి ఇంత ఘోరమా అని తలదించుకునే పరిస్థితి. ఎంతో పవిత్రంగా భావించే జీవనది పారిశ్రామిక వ్యర్థ జలాల నురగతో నిండిపోయింది. సోమవారం ఉత్తరాది రాష్ట్రాల్లో ఛట్ పూజా వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేస్తారు భక్తులు. యమునా నదిలో స్నానమాచరిస్తే అకాల మృత్యుదోషం హరించుకుపోతుందని పురాణాల గాథ. కాని ఈ నదిలో స్నానమాచరిస్తే మృత్యువు ఖాయమని కలుషిత యమున హెచ్చరిస్తోంది. అయితే మరో దిక్కులేక ఈ విషపు నీటిలోనే పుణ్యస్నానాలు చేస్తున్నారు భక్తులు. దేశ రాజధాని ఢిల్లీలో పీల్చే గాలి విషతుల్యమే, తాగే నీరు కూడా విషతుల్యమే. ఇక్కడున్న యమునా నది దుస్థితి ఎలా ఉందో మనం చూడవచ్చు. మొత్తం విషతుల్యంగా మారిన యమునా నది మీద తేలియాడుతున్న నురగ అది. అదంతా కూడా అత్యంత ప్రమాదకర రసాయనాలతో ఏర్పడ్డ నురగ. ఈ నదిలోకి ఢిల్లీ నగరం, దీనికంటే ముందున్న మరికొన్ని ఇతర పారిశ్రామిక ప్రాంతాల నుంచి పారిశ్రామిక వ్యర్థాలన్నీ నేరుగా నదిలోకి వదిలేయడం కారణంగానే నది ఇంత విషతుల్యంగా మారుతోంది, ఇంత కాలుష్యభరితంగా మారిందని చెప్పవచ్చు. నిజానికి ఈ గంగా నది ప్రక్షాళనలో భాగంగా అనేక ప్రాజెక్టులు చేపట్టి ఈ నదిలోకి వచ్చే వ్యర్థాలన్నింటినీ శుద్ధి చేసి ఆ తర్వాతనే నదిలోకి నీటిని విడుదల చేసేలాగా కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఏవి పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. 1-2 మాత్రమే ఈ మురుగునీటి శుద్ధి ప్లాంట్లు మనకి ఢిల్లీ నగరంలో కనిపిస్తాయి. కానీ ఢిల్లీ నగరం చాలా పెద్దది. ఇక్కడున్న నగరంలో ఉన్న మురుగునీరంతా కూడా ఇక్కడికే వచ్చి కలుస్తూ ఉంటుంది. నదికి ఆనుకునే ధోబీ ఘాట్లు ఉన్నాయి, ధోబీ ఘాట్ల నుంచి వచ్చే నీరు కూడా ఇందులోకే వచ్చి కలుస్తుంది. ఇక పారిశ్రామిక వ్యర్థాల గురించి అయితే చెప్పనవసరం లేదు. ఈ కారణంగా యమునా నది పెద్ద ఎత్తున కాలుష్యభరితంగా మారుతోంది. గంగా నది ఉపనదుల్లో అతి ప్రధానమైన నదే యమునా నది. పవిత్రత పరంగా చూసుకున్నా సరే యమునా నదికి చాలా పవిత్రత ఉంది. ఇప్పుడు ఈ పుణ్యస్నానాలు అంటే ఇప్పుడు ఉత్తరాదిన ఛట్ పూజ అని నిర్వహిస్తూ ఉంటారు. అది ఈ నెల 10వ తారీఖున ఛట్ పూజ ఉంది. ఛట్ పూజకి సంబంధించి ప్రారంభ దినం ఈరోజు నహాయే ఖాయే అన్న పదాన్ని ఉపయోగిస్తారు. అంటే ఈరోజు నదీ స్నానం చేసిన తర్వాతనే ఏదైనా తినాలి అన్నది ఉద్దేశం.
ఇక్కడ ఆచరిస్తే వచ్చే పుణ్యం సంగతి ఏమో కానీ ఈ కాలుష్యభరితమైన జలాల్లో స్నానం ఆచరించడం ద్వారా వచ్చే రోగాలే ఎక్కువని వైద్య నిపుణులు కూడా చెప్తా ఉన్నారు. యమునా నదిలో అమోనియా ప్రమాదకర స్థాయికి చేరడంతో ఇలా నురగలు మబ్బులను తలపిస్తున్నాయి. హర్యానా నుండి పారిశ్రామిక వ్యర్థాలు వెలువడడం వల్ల యమునా నదిలో అమోనియా ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో ఢిల్లీలోని పలు ప్రాంతాలకు నీటి సరఫరా అంతరాయం ఏర్పడింది. వాజిరాబాద్ ప్రాంతంలోని యమునా నదిలో అమోనియా స్థాయి 3 ppm ఉన్నట్లు వెల్లడించారు. తాగునీటిని శుద్ధి చేసే ప్లాంట్లపై ఈ ప్రభావం పడింది. దేశ రాజధానిలో తూర్పు, ఈశాన్య, దక్షిణ ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. పెరిగిన నీటి కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. యమునా నది కాలుష్య కారకంగా మారటానికి ప్రధాన కారణం సబ్బులు, డిటర్జెంట్లు కూడా కారణమని చెబుతున్నారు నిపుణులు. అధిక ఫాస్ఫేట్ కంటెంట్ ఉన్న రంగుల పరిశ్రమలు, ధోబీ ఘాట్లు, నివాసాల్లో ఉపయోగించే సబ్బులు, డిటర్జెంట్ల వ్యర్థాలు యమునా నది నీరు విషపూరితంగా మారుతోందని, వాటి వల్లనే నీటిలో నురుగు ఏర్పడడానికి ప్రధాన కారణమని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. तो इस वक्त हम आपको यमुना की वो तस्वीर दिखा रहे हैं जिसकी कल्पना हम में से किसी ने नहीं की थी। मेरे पीछे आप देख रहे हैं ये झाग वाली तस्वीर, अमोनिया वाली तस्वीर, और अमोनिया की मात्रा इतनी ज़्यादा बढ़ गई है कि इस तरीके से तस्वीर देखने को मिल रही है। लेकिन हम लोग इसको शुद्ध मानते हैं, साल भर में तो हम लोग करते हैं, तो इसको शुद्ध मान पर लेकिन आप ये भी तो कहना चाहेंगे कि सरकार है जो है सरकार को उसको यही कर रहे हैं कि सरकार को उसको तो बनाना चाहिए। हम लोग का समझे साल भर में आता है, केजरीवाल यही का है, दिल्ली का है, वो बाहर की तो है नहीं। उनको तो खूब अच्छी तरह से मालूम है कि हाँ हम लोग को घाट बनाना चाहिए, अच्छी से करना चाहिए कि हम लोग साल भर में आते हैं, रोज तो आते नहीं है, साल में एक बार यही सबसे बड़ा पर्व माना लेकिन जाता एक है। सवाल तो आया होगा जब हम यहाँ पे आएंगे और इस तरीके से మరోవైపు యమునా నదిని రక్షించేందుకు ప్రభుత్వాలు ఎన్నో ప్రణాళికలు వేసినా అన్నీ పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చలేదు. 1993లో కాలుష్యం నుంచి యమునా నదిని రక్షించేందుకు కేంద్రం యమునా యాక్షన్ ప్లాన్ ప్రకటించింది. ఆ తర్వాత 2003లో యమునా యాక్షన్ ప్లాన్ 2 ప్రకటించారు. ఢిల్లీ, ఆగ్రా ప్రాంతాల్లో పారిశుద్ధ్య సౌకర్యాలు మెరుగుపరచడం, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటు, పారిశ్రామిక వ్యర్థాలను శుద్ధీకరణను పగడ్బందీగా నిర్వహించడం ఈ యాక్షన్ ప్లాన్లో ఉన్నాయి. అలానే 2020 మార్చి నాటికి గంగానదిని కాలుష్యం నుంచి పూర్తి స్థాయిలో బయటపడేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వాలు ఎన్ని యాక్షన్ ప్లాన్స్ ప్రకటిస్తున్నా యమునా నది మాత్రం రోజురోజుకి మురికి కూపంగా మారుతూనే ఉంది. యమునలో స్నానం చేస్తే అకాల మృత్యుదోషం తొలగటం మాట అటుంచి వింత రోగాలతో జనం బాధపడడం ఖాయంగా కనిపిస్తోంది. నది చుట్టుపక్కల పల్లెల్లో భూగర్భ జలాలు విషతుల్యమై ఇప్పటికే ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. హిందువులు పవిత్రంగా భావించే యమునా నదికి కాలుష్యం నుంచి మోక్షం ఎప్పుడోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భక్తులు.